రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఎంత నిజమో, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రదర్శించే అతి ఉత్సాహం ఆ అధికారం పోయాక ఎలాంటి అంధకారంలోకి నెట్టివేస్తుందో చెప్పడానికి బోరుగడ్డ అనిల్ కుమారే తాజా ఉదాహరణ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార మదంతో ప్రతిపక్ష నాయకులపై, ముఖ్యంగా నేటి కూటమి పెద్దలపై బోరుగడ్డ విసిరిన బూతులు, చేసిన తొడపాశాలు తెలుగు ప్రజలు అంత త్వరగా ఏం మర్చిపోలేరేమో. నాడు అధికారుల అండ చూసుకొని మీడియా మైకుల ముందు తొడలుగొట్టిన అదే బోరుగడ్డ నేడు తాడేపల్లిలోని సొంత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే భార్యతో కలిసి రోడ్డుపై బైఠాయించాల్సి రావటం కాలం రాసిన అత్యంత కఠినమైన తీర్పే కదా. గత 5 ఏళ్లలో వైసీపీ తరపున సొంత మైక్ అమర్చుకుని వాయిస్ వినిపించే క్రమంలో బోరుగడ్డ అనిల్ సరిహద్దులన్నీ దాటేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి అగ్రనేతలను ఉద్దేశించి ఆయన చేసిన ఒక అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపాయి అప్పట్లో. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే సీన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ పాత కొత్త డిమాండ్ల రీత్యా ఆయనపై దాదాపుగా 22 కేసులు నమోదు కాగా తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా అక్కడ ఫలించలేదు. ఫలితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపుగా 9 నెలల పాటు కఠిన జైలు జీవితమే అనుభవించారు. జైలు నుంచి కోర్టు విచారణకు వెళ్లే క్రమంలో కొందరు పోలీసులు అందించిన ప్రత్యేక మర్యాదలు, పేరోల్పై బయటకొచ్చిన సకాలంలో లొంగిపోకుండా తప్పించుకొని తిరిగిన వైనం, ఆ తర్వాత కోర్టు ఆగ్రహంతో మళ్లీ జైలుకు పరుగులు తీసిన ఘటనలు ఆసక్తికర పరిణామాలకే దారితీశాయి. నాడు పార్టీ కోసం అంతలా తెగించిన తనకు జైలు జీవితం అనుభవించి బెయిల్పై బయటకొచ్చాక సొంత పార్టీ నుంచే కోలుకోలేని షాక్లు తగిలాయి. ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి బోరుగడ్డ అనిల్ ఎవరో తనకు తెలియదు అని వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన తన భార్యతో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ముందే ధర్నాకు దిగారు. 10 ఏళ్లు పార్టీ కోసం రక్తం దారబోస్తే, సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడి అకౌంట్లు ఫ్రీజ్ అయ్యి రోడ్డున పడితే ఇప్పుడు నువ్వెవరు అని అడగడం ఎంతవరకు న్యాయమని బోరుగడ్డ ప్రశ్నిస్తున్నాడు. 10 ఏళ్లు పార్టీ కోసం రక్తం ధారపోసా, నా సాఫ్ట్వేర్ కంపెనీలు మూతబడ్డాయి, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి, కుటుంబం రోడ్డున పడింది, ఇప్పుడు నేనెవరో తెలియదు అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటూ కూడా కన్నీటి పర్యంతమైన ఆయన జగన్ అపాయింట్మెంట్ కోసం తాడేపల్లి రోడ్డుపైన నిరసనకు దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమే అయ్యింది. ఒకప్పుడు ఏపీ వ్యాప్తంగా నాయకులను బెదిరించిన వ్యక్తి ఇప్పుడు జగన్ నివాస గడప తొక్కేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన స్థితి రావటం కాలమహిమే. పైగా జైలు నుంచి రాగానే సొంత పార్టీ నేతలే తనడు రౌడీ షీటర్గా ముద్ర వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీ డిబేట్లలో పాల్గొనే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తనను రౌడీ షీటర్ అని సంబోధించడంతో బోరుగడ్డ నేరుగా ఆయనకే ఫోన్ చేశారంట. సజ్జల రామకృష్ణారెడ్డి, పూడి శ్రీధర్ల ఆదేశాల మేరకే తనను రౌడీ షీటర్గా ప్రచారం చేస్తున్నారని వెంకటరెడ్డి ఒప్పుకున్నట్లు ఆధారాలు బయటపెట్టారని వాపోతున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు చట్టాన్ని, ప్రత్యర్థులను లెక్క చేయకుండా ప్రవర్తిస్తే అధికారం ఊడగానే సొంత పార్టీ వాళ్లే కర్రవేపాకులా తీసిపారేస్తారనే చేదు నిజాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు ఆలస్యంగానే గ్రహించినట్లున్నారు. నాడు జగన్ కోసం ఎవరినైనా నరికేస్తా అని బీరాలు పలికిన అదే అనిల్ నేడు అదే జగన్ ఇంటి ముందు న్యాయం కోసం అర్థిస్తూ కూర్చోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏదేమైనా రాజకీయాల అసలు రంగు బోరుగడ్డకు ఇకనైనా బోధపడిందని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారో ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి.